వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. అట్ ప్రజెంట్ మనం వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని నేను చూస్తూ మీకు చూపించాలని నేను ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడే టూ వీలర్ పార్క్ చేసినాం అన్నమాట. టైం వచ్చేసి 17:28కి పార్క్ చేసినాము. 17:25కి చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉన్నది చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి. సో ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, జనాలు ఇక్కడ అడావుడి ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని నేను కూడా రావడం జరిగింది. మీరు పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు, చాలా కార్లు అయితే పార్కింగ్ చేసి ఉన్నాయి. టూ వీలర్స్ కూడా పర్వాలేదు, బాగానే పార్కింగ్ చేసి ఉన్నాయి. పార్కింగ్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి టూ వీలర్కి వచ్చేసి ఫస్ట్ 2 అవర్స్కి 15 రూపాయలు అండ్ 4 వీలర్కి వచ్చేసి ఫస్ట్ 2 అవర్స్కి 20 రూపీస్. ఆటోలు కూడా చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి. లోపలికి వెళ్దాం పదండి. నో పార్కింగ్ జోన్, ఫైన్ 500, పార్క్ ఇన్ పార్కింగ్ స్టాండ్ సౌత్ సెంట్రల్ రైల్వే అని ఇక్కడ కూడా బోర్డు పెట్టడం జరిగింది. ఇలా ఇక్కడ బోర్డు ఉందో లేదో, ఇక్కడ అన్ని బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట. మేబీ మరి స్టాఫియా లేకపోతే ఎవరినన్నా పికప్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ అనేది ఏమైతే అర్థం కావట్లేదు. ప్రవేశం, ఎంట్రీ, ప్రవేశ్ 3 లాంగ్వేజెస్లో రాసి ఉంది ఇక్కడ మనకి. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి రైట్ సైడ్కి వెళ్తే అంటే ఈ బిల్డింగ్ కార్నర్లో మనకి బుకింగ్ కార్యాలయం ఉందన్నమాట. ఇక్కడ కూడా బోర్డు మెన్షన్ చేసి ఉన్నది, వే టు బుకింగ్ ఆఫీస్. ఇక్కడ మొక్కలు మంచిగా ఉన్నాయి అండ్ లైట్ స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయి. లోపల కూడా మళ్ళీ 2 బండిలు అయితే ఆగున్నాయి, ఎందుకు ఆగున్నాయో తెలియదు. రెండు ప్లాట్ఫామ్ టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక ప్లాట్ఫామ్ టికెట్ వచ్చేసి 10 రూపాయలు, దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. బుకింగ్ కార్యాలయం అయితే మొత్తం ఎంటీగానే ఉంది. ఒక కౌంటర్లో అయితే పర్సన్ ఉన్నారు, అక్కడ ఆ కౌంటర్ దగ్గర నేను తీసుకున్న టికెట్. ఒక ఫ్యాన్ అయితే బయట వేసి ఉంచినారు, మిగతా ఫ్యాన్లన్నీ అయితే ఆఫ్ ఉన్నాయి. ఆ షెడ్ సగం వరకు ఉంది, ఇక్కడ ఇంకా షెడ్ అయితే లేదన్నమాట. ఇప్పుడు మనం వీడియో తీస్తున్న క్రమంలోనే కొంతమంది వస్తున్నారు, టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు. చాలా లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ బయట మెయింటెనెన్స్ చూసుకునేసరికి ఇవన్నీ కింద బండలు, గ్రానైట్, టైల్స్ ఏమేమో అంటుంటాం కదా రకరకాల పేర్లు, ఇవన్నీ అయితే చాలా నీట్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏం రాసి ఉంది, దయచేసి స్టేషన్లోనికి వెళ్ళేటప్పుడు సరైన ట్రావెలింగ్ అథారిటీ / ప్లాట్ఫామ్ టికెట్ ఉండవలను. లేని ఎడల సెక్షన్ 147 IR యాక్ట్ 1918 ప్రకారం చట్టరీత్యా నేరం, దానికి గాను 1000 రూపాయలు జరిమానా లేదా 6 నెలలు ఆ రకంగా శిక్ష ఇస్తారట. మనమైతే ప్లాట్ఫామ్ టికెట్ తోటే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయినమో లేదో ఇది క్యూమని సౌండ్ ఇచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు యాండ్స్ అండ్ అక్కడ ఒక డిస్ప్లే. ఈ పెయింటింగ్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. టైం వచ్చేసి 17:35. అక్కడ ఒక హెల్ప్ డిస్క్, ఒక పర్సన్ కూడా ఉన్నారు హెల్ప్ డిస్క్ దగ్గర. అక్కడ ఒక డిస్ప్లే, వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. మనం ఇక్కడ కింది నుంచి వెళ్తున్నాం అనమాట, ప్రజెంట్ పైకి అయితే వెళ్ళట్లేదు. అక్కడ ఒక లిఫ్ట్ ఉంది. టైం వచ్చేసి 17:36. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ప్లాట్ఫామ్ 9 నుంచి డిక్రీజ్ ఆర్డర్ ఉంటాయి అన్నమాట అన్నీ. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని మంచి బోర్డు అవుతుంది. ప్లాట్ఫామ్ 8 and 9 ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇటు సైడ్ మనం దిగడానికి మెట్లు ఉన్నాయి అన్నమాట. మధ్యలో వచ్చేసి మల్టీపర్పస్ స్టాల్ అని అయితే ఉంది. ఇక్కడ మనకు అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అండ్ బ్రష్లు, పేస్ట్లు, బిస్కెట్లు, ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించిన ఫుడ్ ఏదైతే అవసరం ఉందో అదంతా ఇక్కడ ఉందన్నమాట. మల్టీపర్పస్ స్టాల్ ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో రాసి ఉంది. చాలా బాగా యూనిక్గా ఉంది స్టాల్ మధ్యలో. అండ్ 6-7 ప్లాట్ఫాము, రైట్ సైడ్ లిఫ్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెట్లు ఉన్నాయి. అండ్ 6th ప్లాట్ఫామ్లోనే సౌత్ సెంట్రల్
ఐ మీన్ సౌత్ సెంట్రల్ అంటున్నా, చెన్నైకి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉన్నది, చూద్దాం. Train number 1264, Chennai Central Superfast Express from Chennai to Chennai is starting on platform number 6. Passengers are requested to take their respective seats. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 12604 चेन्नई सेंट्रल सुपरफास्ट एक्सप्रेस चेल्लापल्ली से चलकर चेन्नई को जाने वाली प्लेटफॉर्म क्रमांक 6 पर खड़ी है. దయచేసి వినండి, బండి నంబర్ 12604 చెర్లపల్లి నుండి చెన్నై వరకు వెళ్ళవలసిన చెన్నై సెంట్రల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ టైము వచ్చేసి ఎగ్జాక్ట్లీ 17:42. ట్రైన్ ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నది. మీకు తెలుసు కదా ఎక్కడికి వెళ్తుంది, ఇది చెన్నైకి వెళ్తుంది. ఈగర్గా వెయిట్ చేస్తున్నా, నేను ఎప్పుడు ట్రైన్ లోపలికి ఎక్కి వ్లాగ్స్ తీస్తా అని. చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా, బట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. సూన్ ఇదే ఛానల్లో ట్రావెలింగ్ వీడియోలు కూడా వస్తాయి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనే దాని విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇంకా చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కూడా నన్ను అడగొచ్చు. నాకు తెలిసింది కామెంట్స్ రూపకంలోనైనా మరొక వీడియో రూపకంలోనైనా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్లాట్ఫామ్ 6 నుంచి ఇప్పుడు ఇది చెన్నైకి వెళ్తుంది. ఇందులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్కి బాగా చెప్తున్నారు. నేనెప్పుడు బాగా చెప్తున్నా, నాకెప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తారు అన్నట్టుంది నాది. ఓకే, హైదరాబాద్. ఓకే, మొత్తానికి ట్రైన్ దగ్గరుండి మనం సెండ్ ఆఫ్ చెప్తున్నాం. బాయ్ బాయ్ ట్రైన్, పోయిరా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఇంకా రైల్వే స్టేషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్లాట్ఫామ్ 6 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మొత్తం నడిచిన. ప్రతి చోట కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాకైతే మస్తు అనిపించింది. మీరు విజువల్లో కూడా వచ్చు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఎగ్జాక్ట్లీ సూపర్బ్గా మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 కూడా చాలా నీట్గా ఉన్నది. మీకు ఏదైనా మురికుంటే ఈజీగా అనిపిస్తుంది కదా, చాలా క్లారిటీగా కూడా ఉంది కెమెరా అనేది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి. ఇక్కడనే ఎస్కలేటర్ ఉన్నది, ఎస్కలేటర్ ఎక్కే ప్రయత్నం చేద్దాం మనం. ఫ్లోలో వెళ్ళిపోదాం ఎస్కలేటర్కి ఎక్కి. మనము అలా సరదాగా మెయిన్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఆ లాంగ్లో మీకు కనిపిస్తుంది కదా, అందులో నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 6కు దిగి మెల్లగా ఇలా ఎస్కలేటర్ ఎక్కి ఇటు సైడ్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి రైల్వే స్టేషన్ని చూద్దాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 ఇటు 4 సైడ్ ఎస్కలేటర్ కనిపిస్తుంది మనకు, అండ్ 5 సైడ్ ఏమో మెట్లు కనిపిస్తున్నాయి. చూడండి మెట్లు, ఎస్కలేటర్. విజువల్లో చూస్తురుగా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 అనమాట. దీన్ని ఇంకా పూర్తిగా కాలేదు కన్స్ట్రక్షన్ అనేది. పైన
రూఫ్ రావాలి. కింద పిల్లర్స్ మాత్రం మొత్తం వేసి రెడీగా ఉంచినారు. పైన ఫ్రేమింగ్ వర్క్ జరుగుతుంది. దానిపైన నెక్స్ట్ ఇంకా రూఫ్ వస్తే ఇది కూడా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇది నెంబర్ 4, అటు సైడ్ వచ్చేసి నెంబర్ 5 ప్లాట్ఫాము. టోటల్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 వరకు జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉన్నది. ఇది ఎక్కడానికి ప్రజెంట్ అయితే అడ్డం పెట్టేసినారు, ఎక్కకూడదని. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 దగ్గర లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ను ప్రెస్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ అయ్యింది. 2 sides ఓపెన్ అయ్యింది. వెరీ గుడ్. అండ్ ఇక్కడ ఫస్ట్ దానికి నొక్కుదాం. ఇక ఇటు సైడ్ కూడా ఉన్నది డోర్, అండ్ ఇటు సైడ్ కూడా ఉంది డోర్. పైకి వెళ్తుంది. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. సూపర్, వెరీ గుడ్. అండ్ ఇటు సైడ్ క్లోజ్ ఉంది, ఇటు సైడ్ ఓపెన్ అయింది. అండ్ ఇంకొక ట్రైన్ అనౌన్స్మెంట్ వస్తుంది. ప్లాట్ఫామ్ 3 దగ్గర అవుతుందంట. అదేందో డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మనము ఏం చేసినాం, స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళినామో, ఇందాక అటు వెళ్ళినాం కదా ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 నుంచి, మళ్ళీ ఇక్కడికే వచ్చినాం అన్నమాట. ఇటు నుంచి అటు పోయి, అటు నుంచి ఇటు వచ్చినాం, ఇటు నుంచి అటు పోయి, అటు నుంచి ఇటు వచ్చినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఒక ఎస్కలేటర్ ఎక్కినాం, ఒక లిఫ్ట్ ఎక్కినాం, 2-3 సార్లు మెట్లు ఎక్కినాం, దిగినాం కూడా. ఇప్పుడు మెట్లు దిగే ప్రయత్నం చేద్దాం. ఇది పాత బిల్డింగ్, చాలామందికి తెలుసు. చెర్లపల్లి పెయింట్లు అయితే కొత్తగా వేసినారు. రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా. ఎస్, వావ్, వాట్ ఏ టైమింగ్. థ్యాంక్ యూ జీసస్. పర్ఫెక్ట్ టైంకి వచ్చినాం మనము. ట్రైన్ ఇప్పుడే వస్తుంది. లాలాగూడ ఇంజను. హైదరాబాద్ జనాలు కూడా అయితే చాలామంది ఉన్నారు. టైం వచ్చేసి 17:53. ట్రైన్ నెంబర్ 17659. ఇంకొక ట్రైన్ అటు నుంచి వెళ్తుంది, ఇక్కడ ఆగట్లే అది. ఎస్, అది రాజధాని ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఇది సికింద్రాబాద్లో స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు చెర్లపల్లిలో వచ్చి ఆగింది. భద్రాచలం వరకు వెళ్తుందంట ఈ ట్రైన్. సో టాటా, బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ టు భద్రాచలం. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఉంది కదా, ఇది పాత షెడ్డే అనమాట. లోపల ఇంకొక స్టాల్ కొరకు మొత్తం ఐరన్ ఫ్రేమింగ్ అంతా వేస్తున్నారు. ఇక్కడ ఒక గూడ్స్ అయితే ఆగుంది ఒక ట్రాక్ మీద. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇదంతా అటు సైడ్ మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1. అది పాతది బుకింగ్ కౌంటరు, బుకింగ్ ఆఫీసు. ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఇటు అక్కడ కూడా ఒక కొత్త ఎల్ఈడి స్క్రీన్ అయితే ఏర్పాటు చేసినారు. ఆటో పార్కింగ్ అదంతా. ఆ పక్కన కేఫ్ కూడా
వచ్చింది బయట అండ్ మల్టీపర్పస్ స్టాల్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇటు సైడ్ ఇది పార్కింగ్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వచ్చినప్పుడు. ఇటు సైడ్ కూడా ఎంట్రీ ఉంటుంది, అది పాత ఎంట్రీ, అది చాలామందికి తెలుసు. మనం ఎంటర్ అయింది కొత్త ఎంట్రీ నుంచి, మెయిన్ బిల్డింగ్ నుండి. ఒక ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట ఇక్కడ నుంచి 39322. ఇక్కడ దీనికి ఆల్ట్ లేదనుకుంటా, ఐ మీన్ ఇక్కడ ఆగుతలేదు, వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ వచ్చేసి షాలిమార్ టు హైదరాబాద్. ఓకే, షాలిమార్ టు హైదరాబాద్ 18045 18. ఓకే, టాటా బాయ్ బాయ్. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది, బట్ ప్రజెంట్ ఆఫ్లో పెట్టినారు. ఆఫ్లో ఉంది కాబట్టి ఇట్లనే ఎక్కేసి వెళ్తున్నాం. అమ్మ, కొండలు ఎక్కుతున్నట్టే ఉంది ఇది. సరదాగా అలా ఇవన్నీ ఎక్కేసరికి అలసట కూడా వచ్చేసింది. మళ్ళా ఇటు సైడ్ వచ్చేసినాం. ఇటు నుంచి ఆరామ్సే మనం స్టేషన్ అవుట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ. ఒక ట్రైన్ అనౌన్స్మెంట్ వస్తుంది, అది వినే ప్రయత్నం చేద్దాం మనం. అరే, బంద్ అయిపోయింది. మరొక ట్రైను ఇక్కడ నుంచి వెళ్తుందన్నమాట. బట్ ఇది ఏం ట్రైన్ అనేది మనకు తెలియదు, బయట ఉన్నాం మనము. టాప్ యాంగిల్లో నుంచి విజువల్ తీస్తున్నాం. ఇందాక అనౌన్స్మెంట్ విన్నారు కదా, ఆ ట్రైన్ అయితే కాదు ఇది, మధ్యలో ట్రాక్లో నుంచి వెళ్ళిపోతుంది ఇది. మళ్ళీ ఇటు సైడ్ రావడం జరిగింది. ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్ ఇటే వచ్చినాం కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నాం అంటే మీరు ఆల్రెడీ విన్నారు కదా ట్రైన్ అనౌన్స్మెంట్. ఆ ట్రైన్ని మీకు చూపిద్దామనే భాగంలో కిందికి రావడం జరుగుతుంది. మంచి ఎక్సర్సైజ్ అయింది నాకైతే ఇవాళ. మేము ఇది ఏమని ప్రొనౌన్స్ చేస్తారు, మేమేనా? ప్రొనౌన్సియేషన్స్ నాకు కొన్ని చాలా మిస్టేక్ అవుతుంటాయి అన్నమాట. ఏదైనా ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్ ఉంటే సారీ. వరంగల్ టు హైదరాబాద్ మేము ఆల్రెడీ ఇందాక అనౌన్స్మెంట్ కూడా మీరు విన్నారు కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చింది.
సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది, ట్రైన్ హారన్ కూడా కొట్టినారు. కొంతమంది ఇంకా పరిగెడుతున్నారు ఎక్కడం కొరకు ట్రైన్ని, కొంతమంది అయితే దిగి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాయ్ బాయ్. మేము సికింద్రాబాద్కి వెళ్తుందా? ఓకే, టాటా, బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ టు సికింద్రాబాద్. సరే, ఇక సరదాగా మనం మెట్లు ఎక్కుతూ వెళ్దాం. వీడియో చాలా లెంతీగా ఉన్నది నాకు తెలుసు, బట్ ఇక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి లెంతీ ఉంటుంది. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టకపోతే వీడియో కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. ఓకే, మేము వరంగల్ నుంచి వచ్చినాం. మేము టాటా బాయ్ బాయ్ వెళ్ళిపోతుంది, చెర్లపల్లి నుండి వెళ్ళిపోయింది. చలో పదండి, మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అలానే ఇక్కడ మెయింటెనెన్స్ చూసుకుంటే కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా మనకు డస్ట్ కనిపించట్లేదు. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని ఉన్నది. అండ్ మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ లైట్లు లేవు, చీకటి అవుతుంది కాబట్టి లైట్లు అయితే వేయడం జరిగింది. బయటకు దారి, ఎగ్జిట్ అండ్ బస్ బే అని కూడా మెన్షన్ చేసి ఉంది. టైం వచ్చేసి 18:16. మనము అలా సరదాగా నడుచుకుంటూ వస్తూ ఎగ్జిట్ వరకు వచ్చేసినాం అన్నమాట. ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ ఒక బోర్డు ఉంది, పికప్ అండ్ గో. అండ్ ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉన్నది. మొత్తం ట్రైన్ నెంబర్స్ ఉన్నాయి. 67762 సికింద్రాబాద్ మేము ఇందాకనే వెళ్ళిపోయింది కదా. 17012 బీదర్ ఎక్స్ప్రెస్ 1759 అండ్ వెళ్ళిపోయిందా, ఇది రాలేదా నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. 47254 గట్కేసర్ ఎంఎంటీఎస్ 1839కి ఉందన్నమాట, ఇంకా టైం ఉంది దానికి. సో అలా కాజీపేట్, పుష్పల్, మిగతా ట్రైన్ల లిస్ట్ అంతా ఉన్నది. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకొక బోర్డు ఉన్నది, ఆటో బే, ప్రీపెయిడ్ ట్యాక్స్, బస్ బే, ఆర్పిఎఫ్ ఆఫీస్, పార్సల్ ఆఫీస్, మల్లాపూర్, బయటకు దారి అని ఇక్కడ బోర్డు మీద అన్ని మెన్షన్ చేసి ఉంది. అది మెయిన్ బిల్డింగ్. మనం పార్క్ చేసిన టైం వచ్చేసి 17:28. ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాం, ఆ టైం వచ్చేసి 17:33. ఇక మనం ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న టైం వచ్చేసి 18:25.